హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ నేను సాటర్డే ఎలా పూజ చేసుకున్నాను అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో మనకి శుక్రవారంతోనే మనకి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయింది. తొలి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనేసి కూడా నేను ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేశాను అనమాట. ఇదైతే తొలి శ్రావణ శనివారము. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందన్నమాట. అసలు నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనేసి. వ్యూస్ కూడా మంచిగా వెళ్తున్నాయి. సో మీరు నన్ను ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను అనమాట. ఇవాళ అయితే నేను శ్రావణ మాసంలో వచ్చే తొలి శ్రావణ శనివారం ఎలా జరుపుకున్నాను అనేసి ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే నాకు తెలిసిన విషయాలు కొన్ని నేను మీతో షేర్ చేసుకుంటాను, మీకు తెలిసిన విషయాలు కూడా నాతో షేర్ చేసుకోండి. ముందుగా ఆ రోజు మార్నింగ్ అయితే లేచానమాట. మార్నింగ్ లేచిన తర్వాత ఇలాగా ఇల్లు వాకిలి అంతా శుద్ధి చేసుకొని స్నానమైన తర్వాత ఇక్కడ రంగోలి అయితే వేసుకుంటున్నాను అనమాట. మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా మనం ఇల్లు వాకిలి మొత్తం క్లీన్ చేసుకొని గడప కూడా బాగా క్లీన్ చేసుకొని పసుపుతో రాయాలన్నమాట. అండ్ అలాగే ఇంటి ముందు ఇలా చక్కగా రంగోలి అయితే వేసేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఎలాగైనా ప్రత్యేక పూజలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని అండ్ అలాగే ఇంటి ముందు ఇలా మంచిగా రంగోలి వేసుకోండి. అండ్ అలాగే గడప శుద్ధి చేసుకోండి. ఇలా చేయడం వలన అంత మంచి జరుగుతుంది. ఎప్పుడైనా సరే మనం ఎంత బాగా నీట్గా పెట్టుకుంటామో అప్పుడే మన ఇంటికి లక్ష్మీదేవి రావడానికి కూడా ఇష్టపడుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీతో మాట్లాడుతూనే నేను ఇక్కడ రంగోలి కూడా వేసేసాను అనమాట. సో ఇవాళ నా రంగోలి ఎలా ఉందనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఏదో సింపుల్గా వేసేసాను అనమాట. ఇవాళ అయితే నేను ఎలాంటి కలర్స్ అయితే వేయట్లేదు, ఓన్లీ నార్మల్గా రంగోలి వేసి ఇలాగా ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అయితే వేసాను అనమాట. ఎలా ఉంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. సో ఇలాగైతే నేను శ్రావణ శనివారం పూజనైతే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ముందుగా ఇలా ఇంటి ముందు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ అలాగే మనకి శ్రావణ శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా. సో అందుకని ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తులసి ఆకులన్నీ పీక్కొని వచ్చినాను అనమాట. అండ్ అలాగే అమ్మనే నాకు ఇక్కడ తులసి మాల కూడా కట్టిస్తుంది అనమాట. సో ఇలాగా అమ్మ దగ్గర వెళ్ళి స్వామివారికి ఇష్టం అనేసి నేను ఇక్కడ తులసి మాలను అయితే కట్టించుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి చాలా అలంకార ప్రియుడు కదా. సో ఆ స్వామికి ఎంత అలంకరణ చేస్తే ఆ స్వామి అంత మెప్పు పొందుతారనమాట. అండ్ అలాగే ప్రత్యేకంగా మనం స్వామివారికి ఇలాగా బియ్యపిండి దీపాలు అయితే పెడతామన్నమాట. స్వామివారికి చాలా ఇష్టం. సో నేను ఇక్కడైతే ఇవాళ బియ్యపిండి దీపాలు అయితే పెడుతున్నాను అనమాట. స్వామివారికి ఒక మంచి బౌల్ తీసుకొని అందులో మనం ఎన్ని బియ్యం పిండి దీపాలు పెట్టుకుంటున్నాం అనేసి అంత తగ్గ క్వాంటిటీ అయితే తీసేసుకోండి. నేను ఇక్కడ 5 దీపాలు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ దానికి సరిపడా బియ్యపిండిని అయితే తీసుకుంటున్నాను. ఒక బౌల్లో తగినంత బియ్యపిండి వేసుకొని అండ్ అలాగే అందులో కొద్దిగా నెయ్యి, కొద్దిగా పాలు, కొద్దిగా బెల్లం, ఇవి 3 వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బియ్యపిండి ఎప్పుడైనా సరే మనం పూజ చేసే ఒక 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి దీపాలు క్రాక్స్ లేకుండా చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ నేను స్వామివారి కోసం స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల పొడి పులిహోర అయితే చేస్తున్నాను అనమాట. సో ఆ రెసిపీ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇక్కడైతే ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో తగినంత నువ్వులైతే వేసుకోండి. కొద్దిగా నువ్వులు వేసుకొని దోరగా ఫ్రై చేసేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసుకొని బాగా కోర్స్గా బ్లెండ్ చేసేసుకోండి. అండ్ సేమ్ అదే కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని లేదా ఘీ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే కొద్దిగా ఉద్దిపప్పు అండ్ అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకోండి. అండ్ అలాగే తర్వాత నువ్వుల పొడిని అయితే వేసేసుకొని ఇలాగా బాగా మిక్స్ చేసేసేయండి రైస్ వేసి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఇక్కడ మనం నువ్వుల పొడి పులిహోర చేసుకోవచ్చు. చాలా బాగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా స్వామివారికి ఎప్పుడైనా ఈ ప్రసాదం చేసి పెట్టండి. స్వామివారికి చాలా ఇష్టం అనమాట ఈ ప్రసాదం, నువ్వులతో చేసినది. సో ఇలా మీరు ఎప్పుడైనా సరే స్వామివారికి పూజ చేసేటప్పుడు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. స్వామివారికి ఎక్కువగా మనం చలిమిడి అలాంటివే పెడుతుంటాం కదా. ఒకసారి ఇలా నువ్వుల పొడి
పులిహోర అయితే చేసి పెట్టండి. స్వామివారికి ఈ ప్రసాదాన్ని కూడా ఎక్కువ మంది పెడుతుంటారు. అండ్ అలాగే ఇప్పుడైతే ప్రసాదం చేసేసాను కదా, ఇప్పుడైతే నేను దేవుణ్ణి ఇక్కడ బాగా అలంకరించుకుంటున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత నచ్చుతుందన్నమాట. సో మనకు తగిన శక్తిలో మనం ఎంతైతే రెడీ చేయగలమో అంత మాత్రం మనం ఇక్కడ రెడీ చేసుకోవచ్చు స్వామివారిని. ఇక్కడైతే ముందుగా నేను స్వామివారికి మల్లె పువ్వులతో అల్లిన మల్లెపూ దండ అయితే వేసానన్నమాట. అండ్ అలాగే ఇక్కడ నేను తులసి మాలను కూడా వేశాను. చూస్తున్నారు కదా, తులసి మాల పెట్టంగానే అసలు ఎంత మంచి కళగా కనిపిస్తున్నారో స్వామివారు. అండ్ అలాగే ఇక్కడ నేను చామంతులు, రోజెస్ కూడా పెట్టుకున్నాను అనమాట. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ ఉండండి. ఇంకా నాకు తెలిసిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, ఇలాగైతే నేను శ్రావణ మాసంలో వచ్చే తొలి శ్రావణ శనివారం పూజ అయితే ఇలా జరుపుకున్నాను అనమాట. నాకు వీలైనంతగా స్వామివారిని ఇక్కడ నేను అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా, స్వామివారికి 5 బియ్యపు ప్రమిదలను అయితే పెట్టుకున్నాను అనమాట. చాలా బాగా వచ్చాయి కదా దీపాలు కూడా, ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా బాగా వచ్చాయి దీపాలు. సో మనం ఎప్పుడైనా సరే బియ్య పిండితో ప్రమిదలు పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా 1 అవర్ అయినా నానాలన్నమాట. అప్పుడే మనకి ఎలాంటి క్రాక్స్ లేకుండా చాలా బాగా దీపాలు అయితే వస్తుంటాయి. అండ్ అలాగే ఇక్కడ నేను స్వామివారికి పూలు పళ్ళు అన్నీ సమర్పించుకున్నాను. అండ్ అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల పొడి ప్రసాదం కూడా చేసి పెట్టాను అనమాట. అదే నువ్వుల పొడి పులిహోర. ఇలాగా నాకు వీలైనంతగా పూజనైతే చేసుకున్నాను అనమాట. అండ్ అలాగే పూజ అయిన తర్వాత స్వామివారికి టెంకాయ సమర్పించుకున్నాను. తర్వాత ఇల్లంతా ధూపం పెట్టుకున్నాను. ధూపం పెడితేనే ఇంట్లో నాకు మంచి పాజిటివ్గా అనిపిస్తుంది. పూజ చేసిన తర్వాత ఒక్కసారి ఇల్లంతా ధూపం పెడితే ఎందుకో ఎక్కలేని పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇంట్లో. సో ఇలాగా పూజ అయిన తర్వాత ఇంట్లో మొత్తం ధూపం అయితే పెట్టుకున్నాను అనమాట. అండ్ అలాగే స్వామివారికి ఇక్కడే నేను ప్రత్యేకంగా గోవిందనామాలు అయితే చదువుకున్నానమాట. అంటే మనకి గోవిందనామాలు 108 ఉంటాయి కదా. సో ఒక్కొక్క నామం చదివేటప్పుడు స్వామివారికి ఒక్కొక్క తులసి దళం సమర్పించాలి. ఇలా చదువుకుంటే ఏదో నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని స్వామివారిని ఇలాగైతే ప్రత్యేకంగా నేను పూజ చేసుకున్నాను అనమాట.
సో ఇలాగైతే నేను శ్రావణ మాసంలో వచ్చే తొలి శ్రావణ శనివారం పూజ ఇలాగైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఎంతో ప్రశాంతంగా అనిపించింది పూజ చేసిన తర్వాత. పూజ చేశాక ఒక 5 నిమిషాల పాటు మనం అలాగా దేవుని గదిలోనే కూర్చుంటే అసలు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి మనం అలా అంతా చూసుకుంటే నాకైతే చాలా మంచి రిలీఫ్గా అనిపిస్తుంది అన్నమాట. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో ద్వారా నేను మీ అందరితో చెప్పానన్నమాట. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకొక మంచి వీడియోస్ చేసి అందులో మీతో నేను షేర్ చేసుకుంటానన్నమాట. సో నేను చెప్పేదే కాకుండా మీరు కూడా నాకు తెలిసిన సజెషన్స్ ఇవ్వండి. ఇంకా నేను ఏవైనా మిస్టేక్స్ చేశానా లేదంటే ఇంకేమైనా చెప్పాలంటే నాకు ఖచ్చితంగా మీరు కమెంట్స్ రూపంలో చెప్పొచ్చు. బట్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి అయితే చాలా మంచిగా వ్యూస్ వెళ్తున్నాయి అనమాట. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను పెడతాను మన ఛానల్లో. నేను ఆల్రెడీ 7 శనివారాల వెంకటేశ్వర స్వామి పూజ చేశాను అనమాట. దాని డీటెయిల్స్ ఏమైనా కావాలంటే దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ పూజ చేయడానికి కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంకా మన ఛానల్లో ముందు ఎన్నో మంచి వీడియోస్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.